వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. అయితే పార్లమెంట్లకు సంబంధించి ఎన్నికలు కూడా ఒకేసారి జరిగాయి. అంటే 25 పార్లమెంట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వేతో ప్రత్యేకమైన సర్వే చేయించుకున్నారు. అంటే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుంది కదా, పెద్ద ఎత్తున గెలిచే అవకాశం ఉందా అని వాళ్ళు డౌట్తో సర్వే చేయించుకున్నారు. అయితే వాళ్ళు చేయించిన సర్వేలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని తేటతెల్లమైంది. ఆ మెజారిటీ సీట్లు కూడా గతంలో 22 ఎంపీ సీట్లు వస్తాయి, ఈసారి 21 ఎంపీ సీట్లు వస్తాయి. కేవలం 4 సీట్లు మాత్రమే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్కి పోతున్నాయని చెప్పింది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీ స్థానాల్లో గెలిస్తే ఈ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని కోల్పోయి 21 ఎంపీ స్థానాలకి పరిమితి కాబోతుంది. అంటే గతంలో 22 గెలిస్తే ఈ ఎన్నికల్లో 21 ఎంపీ స్థానాలతో గెలవబోతుందని చెప్పేసి ఈ సర్వే సంస్థ తేలింది. మరి ఈ సర్వే సంస్థ ప్రకారం ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నాడో ఆ అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరు అన్నది మనం చూద్దాం ఒకసారి. అయితే అరకు పార్లమెంటులో ఎస్టీ పార్లమెంట్ ఇది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలవబోతుందని చెప్తుంది. శ్రీకాకుళంతో రామ్మోహన్ నాయుడు ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నాడో టీడీపీ అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలవబోతున్నారు. గతంలో కూడా గెలిచి ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళాడు ఈయన. ఇక్కడ టీడీపీ గెలవబోతుంది, రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నాడు శ్రీకాకుళంలో. అదేవిధంగా విజయనగరంలో బొల్ల చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. విశాఖపట్నం బొత్స ఝాన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అనకాపల్లి బండి ముత్తాలనాయుడు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నాడు. కాకినాడ సునీల్ గెలవబోతున్నాడు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం రాపాక వరప్రసాద్ గెలవబోతున్నాడు. ఈయన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి ఎలాగైనా రాపాక వరప్రసాద్ను ఓడించాలని చూసింది. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన విధి విధానాలు నచ్చక వైఎస్ఆర్సీపీలో ఆయన కొడుకు జాయిన్ అయిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వరప్రసాద్ గారిని ఎలాగైనా ఓడగొట్టాలని చూశారు. అయితే అమలాపురంలో మళ్ళీ ఎంపీగా వరప్రసాద్ గారు గెలవబోతున్నారు. అదేవిధంగా నర్సాపురం శ్రీనివాస్ వర్మ బీజేపీ, ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ గెలవబోతుంది. అంటే ఒక్క ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలుచుకోబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏపీలో గెలుచుకోబోతుంది. అంటే బీజేపీకి ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఒక ఎంపీ స్థానం కూడా లేని బీజేపీ ఎన్డీఏ కూటమితో టీడీపీ, జనసేన, బీజేపీ పెట్టుకున్న నేపథ్యంలో నర్సాపూర్లో శ్రీనివాస్ వర్మ గారు గెలవబోతున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతున్నారు. ఇది రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ అయినా అభ్యర్థి ఎవరైతే మార్గాన్ భరత్ ఉన్నారో ఆ అభ్యర్థి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేస్తే కొత్త అభ్యర్థిని ఇక్కడ బరిలో దింపింది. కొత్త అభ్యర్థి అయినప్పటికీ రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెల్ల గెలవబోతుంది. ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ మళ్ళా వాళ్ళ నాన్నగారు మంత్రిగా ఉన్నారు, ఈయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఈయన గెలవబోతున్నాడు. అదేవిధంగా మచిలీపట్నం చంద్రశేఖర్ రావు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. విజయవాడ కేసీఆర్ నాని ఈయన టీడీపీ నుంచి గెలుపొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అయితే టీడీపీ టికెట్ లేదనడంతో కేసీఆర్ నాని గారు విజయవాడ నుంచి టికెట్ కావాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో చేరి ఖచ్చితంగా టికెట్ తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ కేసీఆర్ చిన్ని సొంత తమ్ముడు పైన గెలవబోతున్నాడు కేసీఆర్ నాని గారు. గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నారు టీడీపీ నుంచి. ఈయన ఎన్ఆర్ఐ, ఈ మన దేశంలోని అత్యధిక ధనవంతుడైన ఎంపీ అభ్యర్థులు నిలబడిన ఎంపీ అభ్యర్థులు అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి నుంచి గెలవబోతున్నారు. నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ గెలవబోతున్నాడు. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన నెల్లూరు ఎమ్మెల్యే నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంపీ క్యాండిడేట్గా ప్రమోట్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈయన గెలవబోతున్నారు. అదేవిధంగా బాపట్ల నందిగామ సురేష్ మళ్ళీ ఒకసారి గెలవబోతున్నారు. ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలవబోతున్నారు. నంద్యాల పోత బ్రహ్మానంద రెడ్డి గెలవబోతున్నారు. కర్నూలు రామయ్య గెలవబోతున్నారు. అదేవిధంగా అనంతపూర్ శంకరనారాయణ గెలవబోతున్నారు. హిందూపూర్ ఇక్కడ బీకే పార్సారథి టీడీపీ గెలవబోతుంది. కడప వైఎస్ అవినాష్ రెడ్డి గెలవబోతున్న సొంత అక్కపై ఎవరైతే షర్మిల పోటీ చేస్తుందో సొంత అక్కపై వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి అవినాష్ రెడ్డి గారికి అక్క అవుతుంది. మరి అక్కపై పోటీ చేసి అవినాష్ రెడ్డి గారు గెలుపు బావుట ఎగరవేయబోతున్నారు. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విజయసాయి రెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి కూడా బలమైన అభ్యర్థి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో పనిచేస్తారో ఆ వైసీపీ నుంచి పనిచేసిన అభ్యర్థి టీడీపీ క్యాండిడేట్గా పెట్టినప్పటికీ ఈయన
ఓడించి విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఈయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయినా కూడా మళ్ళా ఎంపీగా పోటీ చేస్తుండడంతో మళ్ళా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు. తిరుపతి గురుమూర్తి గారు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయన కూడా మళ్ళీ గెలవబోతున్నారు. రాజంపేట మిథున్ రెడ్డి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి గారు గెలవబోతున్నారు. చిత్తూరు నుంచి ఎన్ రెడ్డప్ప గెలవబోతున్నారు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 125 ఎంపీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు, ఎన్డీఏ కూటమికి 4 స్థానాలు కోల్పోతుంది. ఇక్కడ అనూహ్యంగా బీజేపీ లాభపడింది. ఎందుకంటే 25 ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా బీజేపీ గెలిచే అవకాశం లేకపోవడంతో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కలిసి రావడంతో ఇక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చి ఎన్డీఏ కూటమిలో బీజేపీ పార్టీకి కలిసి వచ్చి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే నర్సాపురం ఎంపీ క్యాండిడేట్గా బీజేపీ పోటీ చేస్తుంది. ఇక్కడి నుంచి బీజేపీ పోటీలో నెగ్గుతుంది. అంటే ఇక్కడ 22 ఎంపీ స్థానాలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 22 ఎంపీ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు బీజేపీ తీసుకుంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది విజయవాడ టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గెలిచినప్పటికీ ఇక్కడ హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని మార్చడంతో ఇక్కడ హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి ఎవరైతే పార్సారథి గారు ఉన్నారో పార్సారథి గారు గెలవబోతున్నారు. ఇది ఓవరాల్ గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సీక్రెట్ గా చేసిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ స్థానాల్లో 25 ఎంపీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలు, టీడీపీ జనసేన బీజేపీకి 4 ఎంపీ స్థానాలు రాబోతున్నాయని తెలిసింది. మరి ఏదేమైనప్పటికీ 21 ఎంపీ స్థానాలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే కనుక అత్యధిక అసెంబ్లీ సీట్లు కూడా ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఈ లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని మనకు తేటతెల్లమవుతుంది. మరి ఏదేమైనప్పటికీ 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 21 ఎంపీ స్థానాలు, 4 టీడీపీ జనసేన బీజేపీకి వస్తాయనడం. అదేవిధంగా మరి మీరు ఎన్ని వస్తాయనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.